నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో PMJY ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పబోతున్నానండి. ఇక్కడ వీళ్ళు ఒక కొత్త ఫీచర్ అనేది యాడ్ చేశారనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది తెలిసే ఉంటుందండి ఈ వెబ్సైట్. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి బెనిఫిషరీ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేసుకుని మీరు లాగిన్ అవ్వండి. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను ఎట్లా లాగిన్ అవ్వాలి ఏంటని చెప్పేసి, ఓకేనా? సో లాగిన్ అవ్వగానే ఏంటంటే మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా, ఓకేనండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని చెప్పేసి మరికొన్ని ఆప్షన్స్ అనమాట, ఓకేనా? మన సంబంధించిన స్టేట్ కానివ్వండి, స్కీమ్ కానివ్వండి, ఇక్కడ డిస్టిక్ కానివ్వండి, అలాగే సర్చ్ బై అని చెప్పేసి, ఓకే. ఇక్కడ మీ సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, అలాగే తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. మేబీ తెలంగాణ వారికి కూడా కార్డ్స్ డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి, అన్నీ జరిగిపోయాయి, ఓకేనా? ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడిని కాబట్టి మేబీ నాకు తెలియదు ఈ విషయాలు, బట్ మీరు చెక్ చేయండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఈ స్కీమ్ సెలెక్ట్ చేసినప్పుడు చూడొచ్చండి, మనకి ఇప్పుడు కొత్తగా ఏంటంటే BOCW అని చెప్పేసి, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అని చెప్పేసి అయితే BOCW అని చెప్పేసి మనకు ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. మీలో కొంతమంది ఉండొచ్చు నాకు తెలిసి, ఓకేనా, ఎట్లాంటి వాళ్ళు. సో దీని గురించి చెప్దామని చెప్పేసి మీకు వీడియో చెప్తున్నాను, ఓకేనా? కొత్తగా మనకి ఏంటంటే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ స్కీమ్ అనేది ఒక సపరేట్గా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. PMJYలో కలపకుండా సపరేట్గా వీళ్ళకి BOCW అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. అయితే ఈ BOCWలో అంటే SCCC ఫ్యామిలీస్ ఉంటారు, అలాగే నాన్ SCC ఫ్యామిలీస్ ఉంటారండి. ఈ నేషనల్ హెల్త్ అథారిటీకి సంబంధించి ఈ స్కీమ్ అనేది కడుతూ ఉంటారు అనమాట. SCCC క్యాండిడేట్స్ అయితే మనకి నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళే అమౌంట్ అనేది వీళ్ళకి పే చేస్తారు. ఈ యొక్క హెల్త్ కార్డ్ సంబంధించిన అమౌంట్ అంతా కూడా పే చేస్తారు. బట్ వీటిలో నాన్ SCC క్యాండిడేట్స్ కూడా ఉంటారండి. అంటే ఏమీ లేదు, ఆర్థికంగా కానీ అలాగే సామాజికంగా వెనకబడి ఉన్న వాళ్ళని మనం SCC క్యాండిడేట్స్ అని చెప్పేసి అంటాం అనమాట, SCC అని చెప్పేసి, ఓకే. SCCC క్యాండిడేట్స్ అయితే అంటే ఈ ఫ్యామిలీస్కి అయితే అట్లాంటి ఇబ్బంది లేదు. బట్ నాన్ SCCC క్యాండిడేట్స్లో కొన్ని వర్గాలు ఉంటాయి, ఒక 4 వర్గాలు ఉంటాయి అనమాట. రెసిడెంట్ ఫ్యామిలీస్ అని చెప్పేసి, BOCW ఫ్యామిలీస్ అని చెప్పేసి, అలాగే NFSA ఫ్యామిలీస్ అని చెప్పేసి ఇట్లా ఉంటారనమాట. ఈ రెసిడెంట్ ఫ్యామిలీస్లో 2 టైప్స్ ఉంటారండి. బిలో 1.5 lakhs ఉన్న ఆదాయం ఉన్నవాళ్ళు, అలాగే అబోవ్ 1.5 lakhs ఆదాయం ఉన్నవాళ్ళు. బిలో 1.5 lakhs ఉంటే ఎట్లాంటి ఇబ్బంది లేదు. బట్ 1.5 lakhs అబోవ్ ఉంటే కనుక ఈ యొక్క రెసిడెంట్ ఫ్యామిలీస్ వాళ్ళు, సో వాళ్ళే అమౌంట్ అనేది పే చేసుకోవాలన్నమాట, ఓకేనా? సో PMJY సంబంధించిన స్కీమ్కి వాళ్ళే పే చేసుకుంటే వాళ్ళు హెల్త్ పరంగా వీళ్ళకి ఒక 5 లక్షలు బెనిఫిట్ అనేది పొందుతారనమాట. అలాగే ఈ యొక్క BOCW క్యాండిడేట్స్ కూడా ఉంటారండి, ఓకేనా? బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా కొంతమంది నాన్ SCC క్యాండిడేట్స్ కూడా ఉంటారనమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి వెల్ఫేర్ బోర్డ్స్ అనేవి పే చేస్తుంటాయి అనమాట, డబ్బులు. అంటే వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, వెల్ఫేర్ బోర్డ్స్ అనేవి పే చేస్తూ ఉంటాయి అనమాట, ఓకేనా? సో అట్లాగే NFSA ఫ్యామిలీస్ ఉంటారు, వీళ్ళకి నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళే పే చేస్తారు, ఇట్లా, ఓకేనా? ఇట్లా 4 కేటగిరీస్ ఉంటాయి అనమాట. అయితే ఈ కేటగిరీలో ఇక్కడ SCC కేటగిరీస్లో అలాగే నాన్ SCC కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ BOCW, ఓకేనా? సో దీన్ని క్లిక్ చేసి మీరు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి, ఓకేనా, మీ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అంటే మీ సంబంధించిన డీటెయిల్స్ అవి KYC అయ్యాలేవా, KYC చేసుకోవడం కానివ్వండి, అట్లాగే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవడం కానివ్వండి, మీ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి, ఓకేనా? ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఇక్కడ నుంచి మనకేంటంటే ఈ పోర్టల్ నుంచి, బెనిఫిషరీ పోర్టల్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ అవకాశం అయితే ఇచ్చారన్నమాట. సో ప్రతి ఒక్కరూ మీ సంబంధించిన కార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ కూడాను SCC క్యాండిడేట్స్ అలాగే నాన్ SCC క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను, ఓకేనా? సో తెలంగాణ వారైతే ఒకసారి చెక్ చేయండి మీరు, ఓకేనా? చూపిస్తే ఓకే, లేకపోతే కనుక కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే చాలామందికి డౌట్ ఉందండి, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ సంబంధించిన ఆరోగ్యశ్రీ అనేది అంటే అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేశారు కదా, తెలంగాణ వాళ్ళకి 10 లక్షలు అని చెప్పేసి, అలాగే AP వాళ్ళకి 25 lakhs అని చెప్పేసి ఇలా అనౌన్స్ చేశారు కదా. సో దీని మీద చాలామంది డౌట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఓకేనా? అసలు ఎవరెవరికి వర్తిస్తుంది, ఎక్కడ వర్తిస్తుంది, ఏ స్టేట్లో వర్తిస్తుంది, ఎట్లాంటి విషయాలన్నీ కూడా చెప్తాను. కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి, చేయాలా వద్దనేది వీడియోని, ఓకే?
సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.